నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఒక్కసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ కొలతలతో అలానే టిప్స్తో కనుక మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేయొచ్చు. ఈ పన్నీర్ టిక్కాని మీరు ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు, అంత రుచిగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేద్దామా? అలానే దీంతో పాటు ఫ్రెష్ మింట్ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన విధానంలో మీరు కూడా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దానిపైన ఒక క్లాత్ని పెట్టుకుని పావు కప్ అంతా కమ్మని ఫ్రెష్ పెరుగుని తీసుకుని దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసేయండి. మరీ గట్టిగా ఏమి పిండేవలసిన అవసరం లేదు అండి. ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వాటర్ కనుక రిమూవ్ చేయకుండా దీంట్లో మనం మసాలా పౌడర్స్ అన్ని కూడా మిక్స్ చేస్తే మరీ వాటరీగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కూడా కారం, అర టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ అంత గరం మసాలా, అర టీ స్పూన్ అంత కసూరి మేతి, పావు టీ స్పూన్ దాకా కూడా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్లంతా శనగపిండి వేసుకోండి. దీనివల్ల రుచి పెరుగుతుంది, అలానే బైండింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక అరచెక్క దాకా కూడా నిమ్మరసాన్ని పిండేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే జస్ట్ 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా మనం మజ్జిగ నీళ్ళు పక్కకు తీసుకున్నాం కదా, అవి మాత్రమే వేసుకుని కలిపేసుకోండి. ఈ మసాలా పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి పన్నీర్లోకి బైండ్ అయ్యి మన పన్నీర్ టిక్కా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 200 గ్రాముల దాకా కూడా ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పన్నీర్ టిక్కాకి ఉట్టి పన్నీర్ మాత్రమే కాదు, కొద్దిగా క్యాప్సికమ్ అలానే ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వీటిని కూడా వేసేసుకోండి. కావాలి అనుకుంటే కలర్డ్ క్యాప్సికమ్స్ కూడా దీంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వీటిలన్నిటికి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అలా ఎక్కువ ప్రెషర్ పెట్టి కలిపేస్తే కనుక పన్నీర్ అనేది మరి పేస్ట్ లాగా పీసెస్ లాగా అయిపోతుంది. జెంటిల్ గా మాత్రమే అంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. మనం ఇలా చూస్తున్నప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా సరిపోతుందనే డౌట్ వస్తుంది, కానీ అంతా కలిపేటప్పటికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా బాగా కోట్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు మింట్ చట్నీ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా కూడా పుదీనా ఆకులు, అరకప్పు దాకా కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 పచ్చిమిరపకాయ, అలానే 2 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుని వేసుకోండి. 1 చెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లోకి పిండేసుకుని అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా ఫ్రెష్ కమ్మని పెరుగుని దీంట్లోకి వేసుకుని దీని మెత్తని పేస్ట్ లాగా అంటే చట్నీ లాగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అండి. ఈ మింట్ చట్నీ అనేది పన్నీర్ టిక్కాకే కాదు, శాండ్విచ్, చపాతీ, సమోసా, పకోడీ ఎటువంటి స్నాక్స్ లోకైనా మంచింకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ ని వుడెన్ స్క్వీవర్స్ కి లేదంటే వుడెన్ స్టిక్స్ ఈ విధంగా మనకి లోకల్ మార్కెట్స్ లో అమ్ముతూ ఉంటారండి, వాటికి గుచ్చేసుకోవాలి. మీకు నచ్చిన విధానంలో ఫస్ట్ పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ ని అటు ఇటు అరేంజ్ చేసుకుంటూ ఏ విధంగా అయినా కూడా గుచ్చుకోవచ్చు. బార్బిక్యూ కానీ లేదంటే అవెన్ కానీ మీ దగ్గర ఉండి దాంట్లో కనుక స్టీల్ స్క్వీవర్స్ ఉంటే వాటికి కూడా గుచ్చుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కంప్లీట్గా గ్యాస్ స్టవ్ మీద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా వుడెన్ స్క్వీవర్స్ ఉంటే వాటికి గుచ్చేసుకుని లేదంటే డైరెక్ట్గా పాన్ మీద అయినా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ కూడా వీటిని వేయించేసుకోవాలి. అవెన్, ఎయిర్ ఫ్రైయర్ లేదంటే బార్బిక్యూ సెట్ ఉంటే దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా ఫాస్ట్ గానే ఇవి రెడీ అయిపోతాయి. మీ దగ్గర టైం ఉండి ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, దాని వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది.
ఈ విధంగా అన్ని వైపులా కూడా పర్ఫెక్ట్గా అంతా కూడా కాలిపోయిన తర్వాత దీనికి కొంచెం స్మోకీ ఫ్లేవర్ లేదంటే బార్బిక్యూ టైప్ ఆఫ్ టేస్ట్ రావాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా ప్యాన్ నుంచి తీసేసి స్టవ్ని ఒక్కసారి అలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ 10 నుంచి 20 సెకండ్లు మాత్రమే చూపిస్తున్న విధంగా అలా మంట మీద కాల్చండి. దీనివల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువసేపు కనుక ఉంచేస్తే మాడిపోయిన టేస్ట్ వస్తుందండి. జస్ట్ అలా లైట్గా మాత్రమే దీన్ని అలాగా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల్ని కాల్చుకుని వాటి మీద కూడా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకుంటే పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.